అంతర్జాతీయ అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ భూభాగంలోని సుమారు 90 సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు ఏకకాలంలో విరుచుకుపడి వాటిని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. హెర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ కమర్షియల్ షిప్పింగ్ నౌకలను, అమాయక సివిలియన్ నావికులను టార్గెట్ చేసే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇరాన్ కు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కోస్టల్ సర్వేలైన్స్ అసెట్స్, భారీ మిసైళ్లు, డ్రోన్ స్టోరేజ్ సైట్లతో పాటు ఇరాన్ నేవీ సామర్థ్యాన్ని, మిలిటరీ లాజిస్టిక్స్ సదుపాయాలను అమెరికా దళాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిలో స్వేచ్ఛ నౌకాయానానికి విఘాతం కలిగిస్తున్న ఇరాన్ చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని ఈ దాడి ద్వారా అమెరికా గట్టి హెచ్చరికలు పంపింది. గడిచిన కొద్ది రోజుల్లో ఇరాన్ మిలిటరీ కేంద్రాల లక్ష్యంగా అమెరికా దళాలు ఇలా వరుసగా మెరుపు దాడులు చేయటం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు జూలై 7వ తేదీన కూడా ఇరాన్లోని దాదాపు 80 సైనిక కేంద్రాలను టార్గెట్ చేస్తూ సెన్కామ్ బలగాలు భారీ ఎత్తున వైమానిక దాడులను విజయవంతంగా నిర్వహించాయి. ఆనాటి మొదటి విడత దాడుల్లో ఇరాన్ ఐఆర్టీసీకి చెందిన 60కి పైగా చిన్నపాటి సాయుధ బోట్లను కూడా అమెరికా దళాలు సముద్రంలోనే ముంచేసినట్లు సెన్కామ్ వెల్లడించింది. హెర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గం పరిధిలో ప్రయాణిస్తున్న 3 పెద్ద కమర్షియల్ నౌకలపై ఇరాన్ సైన్యం అకారణంగా జరిపిన అటాక్స్ కు బలమైన సమాధానం చెప్పేందుకే తాము ఈ సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేసినట్లు అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఒప్పందాలను, కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్ చేస్తున్న దురాక్రమణ చర్యలకు భారీ మూల్యం చెల్లించేలా ఈ ఆపరేషన్ రూపొందించినట్లు సెన్కామ్ కమాండర్లు వివరించారు. ఈ ఆకస్మిక దాడుల అనంతరం పశ్చిమ ఆసియా రీజియన్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సైనిక దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లు సెన్కామ్ పేర్కొంది. ఇరాన్ నుండి ఎదురయ్యే ఎలాంటి ఎదురు దాడులనైనా తక్షణమే తిప్పికొట్టేలా తమ సైన్యం నిత్యం పహారాతో, పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉంటుందని స్పష్టం చేసింది. తమ అధ్యక్షుడు ఇచ్చే తదుపరి ఆదేశాలను క్షణాల్లో అమలు చేసేందుకు అమెరికా వైమానిక నౌకా దళాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ తీర ప్రాంతం వెంబడి ఉన్న మిసైల్ లాంచర్లు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో హెర్ముజ్ జలసంధి పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ చమురు రవాణా మార్గంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, నౌకల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించడానికి అమెరికా సైనిక చర్యలు కొనసాగుతాయని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇరాన్ ముందడుగు వేసే దౌత్యపరమైన లేదా సైనిక పరమైన వ్యూహాలపైనే ఈ ప్రాంతంలో యుద్ధ తీవ్రత ఆధారపడి ఉండనుంది.